నాకు ఒక డ్రీమ్ అనమాట, ఇలా మ్యూజిక్ స్టార్ట్ చేయాలనేది కొంచెం భయం ఉండే ఫస్ట్లో. వలి వలి రాను బొంబాయికి రానుకి ప్రొడ్యూసర్. మేమిద్దరం ఒకే రూమ్లో ఉండి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. నాకు తెలిసి తిని స్టార్ట్ చేసినప్పుడు నేను బట్ వన్స్ ఒక గ్రోత్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. 900 million అనేది అసలు చాలా కష్టం అది. సో మళ్ళీ నాకు ఒక తన స్ట్రగుల్ నేను చూసా, తను ఏ స్టేజ్ నుంచి ఎక్కడికి వచ్చాడనేది చూసిన తర్వాత ఓకే నేను ట్రై చేస్తా. నాకు ఏదో ఒక పాజిటివ్ వైబ్తో ఆలోచించి అసలు ఈ స్టార్ట్కి వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ నాకు వలి కూడా. అండ్ వలి అసలు హీస్ వెరీ స్వీట్ పర్సన్. అండ్ మాకు తెలుసు ఎంత స్ట్రగుల్ అయ్యాము వన్ డే. హాయ్ అండి, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ నేషనల్ మా పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి అండ్ విజయ్ మాస్టర్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఈ పాటని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ వచ్చినందుకు. అండ్ ఫోక్ ఇండస్ట్రీ రోజు రోజుకి దాని స్థాయిని పెంచుకుంటూ ఒక ఫోక్ పాటకి జానీ మాస్టర్ లాంటి ఒక పెద్ద పాన్ ఇండియన్ కొరియోగ్రాఫర్ వచ్చేసి లాంచ్ చేయడం అనేది అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ఫోక్ ఇండస్ట్రీ అందరి తరఫున చెప్తున్నాను, చాలా చాలా హ్యాపీగా ఉంది. 900 million ఎక్కడ ఇంతమంది అసలు ఫోక్ ఇండస్ట్రీకి ఒక గుర్తింపే లేదు, ఫోక్ పాటలకు ఒక గుర్తింపు లేదు. ఎక్కడో చిన్న చిన్న ఊర్లలో కెమెరాలు పట్టుకొని ఒక ఫోన్ కెమెరాతోటి 5D కెమెరాతోటి చేసుకునే వాళ్ళు ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని లాంచ్ చేసుకునేంత పొజిషన్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మెయిన్ ఇక్కడికి నేను రావడానికి కారణం మా సాయి తేజ్. అందరు యాక్చువల్లీ రాము అనుకుంటారు, రాము బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. సాయి తేజ్ ఇద్దరం ఒక స్ట్రగ్లింగ్ ఫేస్లో ఉండేవాళ్ళం. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏదేదో ఆలోచించుకుంటూ ఒక స్ట్రగుల్లో ఉన్నాం మేము. అసలు నాకు తెలియదు ఈ పాటకి సాయి తేజ్ అని కూడా, తెలియకుండానే అతను సెట్కి వెళ్ళాను, తెలియకుండానే రాము అక్కడి నుంచి పికప్ చేసుకొని వచ్చాను. నాకు జస్ట్ ఒక 1 week బ్యాక్ మాత్రమే తెలిసింది సాయి తేజ్ ఈ పాటకి ప్రొడ్యూసర్ అని చెప్పేసి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మంచి ఇనిషియేటివ్ తీసుకున్నాం, సాంగ్ మంచి వ్యూస్ వస్తున్నాయి, సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా. ఇంకా ముందు ముందు ఎన్నో పాటలు తీయాలి. అండ్ మా లిరిక్ రైటర్ మా సురేష్ కడారి గారు అండ్ మా ఇక్కడికి రాని మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ మెయిన్లీ మా రాము రాథోడ్ మై బ్రదర్. నాకు ఎంత బ్లడ్ బ్రదర్ అంటే రాను బొంబ రాను పాట హిట్ వల్ల కలవలేదు మేము. మా మా బాండింగ్ అనేది వేరు, డెస్టినీ అలా కలిపింది అంతే. ఎప్పుడు రాము ఇలా ఎప్పుడు సక్సెస్ అవ్వాలి, ఇంకా మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలి. అండ్ హీరోయిన్ ఆల్ ది బెస్ట్ మీకు కూడా. అండ్ మిగతా ప్రొడ్యూసర్ మా రాజిరెడ్డి గారికి థ్యాంక్ యూ. సో పర్సనల్గా నేను అడుగుతున్న క్వశ్చన్ ఒకటి, మీకు డబ్బులు బాగా ఎక్కువన్నాయా? 2 చెప్తున్నాను కదా, ఒకటి నేను ఆప్షన్స్ ఇస్తున్నానండి, తీసుకోండి, మీరు ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా, ఎందుకంటే అక్కడ మీడియా ఉంది దొరకకుండా చెప్తున్నాను. సో అసలే ఐటీఆర్ టైం ఇది కాబట్టి గుర్తుపెట్టుకోండి. 1 డబ్బులు బాగా ఎక్కువ ఉన్నాయి, 2 మీ ఫ్రెండ్ని ఎంకరేజ్ చేయాలనేసి, 3 మీకు ఫోక్ అంటే ఇష్టం, 4 జానీ మాస్టర్ చేతుల మీదుగా లాంచ్ చేయించాలని క్రియేట్ చేశారు. అన్ని 4 ఆప్షన్స్ ఏబిసిడి, అన్నిటికీ ఆన్సర్లు ఒకటేసారి క్లియర్గా. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ జానీ మాస్టర్ అసలు మీరు ఈరోజు ఇక్కడ రావడం వల్లే ఇంత గ్రాండ్ సక్సెస్ సార్ నా ఈవెంట్కి. అండ్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ విజయ్ నేను చాలా చాలా ఇయర్స్ బ్యాక్ ఇద్దరం సైడ్ డాన్సర్లుగా చేసాము, కంటెస్టెంట్లుగా చేసాము డీలో. మాకు తను చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈరోజు ఇంత మంచి కొరియోగ్రాఫర్ అయినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అని నేను చాలా గట్టిగా గర్వంగా చెప్తాను. అండ్ మా మహేష్ అప్కమింగ్ కొరియోగ్రాఫర్, లక్ష్మణ్ ఇప్పుడు కాంపిటేటర్గా రెడీ అవుతున్నాడు, నెక్స్ట్ సస్పెన్స్ చెప్తాడు. అండ్ రాజన్న. అండ్ ఒక్కసారిగా అన్న ఇట్లా చేద్దామన్నా నాకు ఒక ఐడియా ఉందన్న, ఇట్లా ఇయర్లో ఇలా 12 songs ప్లాన్ చేశానన్న అనగానే వెంటనే అసలు ఏం మాట్లాడలేదు. అండ్ ఐ నో అబౌట్ యూ సాయి, ఇట్స్ ఫైన్, ఐఎమ్ రెడీ టు గివ్ అన్, ఏం మాట్లాడలేదు. ఇంకా నెక్స్ట్ మినిట్ యాక్సెప్ట్ చేశాడు. అండ్ అభిలాష్, అండ్ నేను యూఎస్లో ఉన్నప్పుడు అభిలాష్ ఎంత బాగా చూసుకునేటోడు అంటే ఐ మీన్ చాలా చాలా మంచి బ్రదర్ అభిలాష్. అండ్ ఇక్కడ లేడు, యూఎస్లోనే ఉన్నాడు. అండ్ థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అభి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, థ్యాంక్స్ అమ్మా మీరు వచ్చినందుకు. అండ్ శర్వారి
ఫోన్ చేసి జస్ట్ అడిగాను, ఇట్లా ఇలా సాంగ్ ఉందంటే మాస్టర్ ఏం మాట్లాడి నేను ఐఎమ్ రెడీ, ఏం మీరు ఇది చెప్పక్కర్లేదు మాస్టర్, ఏం ఎక్స్ప్లెనేషన్ ఏం వద్దు మాస్టర్, నేను చేస్తాను మాస్టర్ అనగానే వెంటనే యాక్సెప్ట్. అండ్ రాము రాథోడ్కి అండ్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ చాలా బిజీలో ఉన్నాడు అండ్ ఇప్పుడు ఫారెన్ షోస్ కూడా చేస్తున్నాడు అండ్ ఇప్పుడే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫోన్ కాల్ చేసి ఇట్లా రామ్ ఇలా చేద్దాం అంటే మాస్టర్ ఏం లేదు మాస్టర్, మాస్టర్ రెడీ మాస్టర్, నేను చేస్తాను మాస్టర్, సాంగ్ పక్కనే అంత ఇంత హంబుల్గా ఈ స్టేజ్కి వచ్చిన రాను బొంబాయికి రాను లాంటి బిగ్ హిట్ వచ్చినా ఒకేలానే ఉన్నాడు, ఒకే క్యారెక్టర్, ఎప్పుడైతే ఎక్కడి నుంచి వచ్చినా కానీ అలాగే ఉన్నాడు. ప్రతి ఒక్కరు అలా ఉండాలి నేను అనుకుంటా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, స్టిల్ యూ అసలు మంచి క్యారెక్టర్ ఉంది, అసలు యో స్వీట్ రామ్. అండ్ గురు ఇలా చెప్పాను నేను, వాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలని నేను బ్లెస్ చేస్తున్నా గురు. అండ్ ఫోక్ సాంగ్స్లో మంచి కొరియోగ్రాఫర్ అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ సురేష్ ఈజ్ లైక్ స్వీట్. అండ్ నెక్స్ట్ సాంగ్స్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పాను నేను ఆల్రెడీ, ఇంకా దాని మీద పని మీద ఉన్నాడు. అండ్ మన డివో అండ్ విజువల్స్కి నేను తను చెప్పట్లేదు కానీ ఇంత క్వాలిటీ డిఐ విషయంలో కానీ ఇంత ప్రోడక్ట్ మంచి ఇవ్వడానికి కారణం అండ్ వాస్ వెరీ గ్రేట్ బ్రో. అండ్ వాళ్ళ గురించి ఇంకా వేరే. అండ్ నాకు అండ్ చాలా థ్యాంక్స్ అమ్మా. మా మమ్మీ పేరు లక్ష్మి, మా డాడీ పేరు రాజేంద్ర కుమార్. అండ్ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ చేశారు అండ్ నా స్ట్రగుల్ చూశారు. దే సపోర్ట్ చాలా చాలా చాలా. ఐఎమ్ సో హ్యాపీ అమ్మ. అండ్ ఫైనల్లీ ఈరోజు ఇలా ప్రొడ్యూసర్గా నుంచున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ ఆల్. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ నెక్స్ట్ సాంగ్ వచ్చి చార్మినార్ ప్రిపేర్ చేస్తున్నాను, దానికి ప్రణీత్ కుమార్. చాలా థ్యాంక్స్ ప్రణీత్, మనం మళ్ళీ నన్ను నమ్మి మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఇలా అన్ని. అండ్ థర్డ్ ప్రొడక్షన్ వచ్చి స్నేహ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు. ఇంకా నెక్స్ట్ వచ్చే సాంగ్స్కి నేను 100% బెస్ట్ ఇస్తానని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.